నూర్ భాషా సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, మస్తాన్ హోటల్ వ్యవస్థాపకులు షేక్ మస్తాన్ 23వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు సందపేటలోని శివం శరణాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ హోటల్ అధినేత షేక్ మీలావళి మాట్లాడుతూ, మా తండ్రి గారు షేక్ మస్తాన్ గారిని స్మరించుకుంటూ గత 23 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈరోజు శివం శరణాలయంలో వృద్ధులకు 3 పూటలా భోజనం ఏర్పాటు చేశామని, పండ్లు పంపిణీ చేశామని చెప్పారు. ఆకలిగా ఉన్న వారికి పట్టెడన్నం పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొళ్లపూడి శ్రీహరి శివం శరణాలయం స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పించి నగరంలో ప్రతిరోజు అనాథలకు అన్నదానం ఏర్పాటు చేయడం మానవత్వంతో కూడుకున్న మంచి పని అని, వారికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, నెయ్యి ఇడ్లీ దోశ మస్తాన్ హోటల్ తెలియని వాళ్ళు జిల్లాలో లేరని, వారి పేరు మీద 23 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కుమారుడు మీరావళి మానవత్వంతో పేదలకు సహకారం అందించే వారని, వారి కుటుంబంలో ముఖ్యమైన రోజుల్లో సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పేదలకు ఆర్థికంగా అండగా ఉండి 10 మందికి ఆదర్శంగా మస్తాన్ కుటుంబ సభ్యులు నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో ప్రభుత్వ వైద్యశాల రోగులతో పాటు 300 మంది అనాథలకు, యాచకులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం మస్తాన్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో నూర్ భాషా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మీరా ముహిద్దీన్, సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర్లు, మస్తాన్ హోటల్ సిబ్బంది, నూర్ భాషా సంఘం సభ్యులు మరియు మస్తాన్ కుమారుడు మీరావళి, కోడలు మాధవి, మనవళ్లు జాహిర్ తదితరులు పాల్గొన్నారు. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. కటిక చీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు, వెలుగు రవ్వల సొగసు చూడని అంధకారపు జీవితాలు. కటిక చీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు, వెలుగు రవ్వల సొగసు చూడని అంధకారపు జీవితాలు. ఆత్మబంధువు లేని నాడు బ్రతుకు అంతా శూన్యమేలే, ఆత్మబంధువు లేని నాడు బ్రతుకు అంతా శూన్యమేలే. కర్మ ఫలమని పలుకకోయి, చేయి కలిపి నడపవోయి, చేయి కలిపి నడపవోయి. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. స్వార్థ చింతన జగతిలోన చిమ్ముతున్నవి విషపు చుక్కలు, తనకు తానే లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ. స్వార్థ చింతన జగతిలోన
ఈరోజు మా నాన్నగారు షేక్ మస్తాన్ గారి 23వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్లో పేదలకు అన్నదానం చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లాగనే ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈ 23 సంవత్సరాల నుంచి ఆయన 1980లో ఒంగోలులో మస్తాన్ హోటల్ ప్రారంభించి నేటికి దినదిన అభివృద్ధి చెందుతూ 2 సంస్థలుగా ఉంది. ఆయన ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటూ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఆయన పేరు మీద. ఇది షేక్ మస్తాన్ గారు. అతను నూరు భాష సంఘంలో మాజీ అధ్యక్షులుగా గత 15 సంవత్సరాలు అధ్యక్షులుగా చేశారు. వారు 2003లో చనిపోయారు. కాబట్టి వాడు చనిపోయి కూడా ఇప్పటికీ 23వ వర్ధంతి చేస్తున్నారు. వారి కుమారుడైన షేక్ మీరావలి, ఆ మీరావలి మా నూరు భాష సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ శివ ఫౌండేషన్ దీని దగ్గర దాదాపు 100-200 మందికి భోజనం అరేంజ్మెంట్ చేస్తూ ఇక్కడే కాకుండా ఇంకా కూడా కొన్ని చోట్ల కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం చేస్తున్నాడు. కాబట్టి వారు కొడుక్కి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. అట్లాగే వాళ్ళ మనవాళ్ళు జాహీదు తర్వాత మాధవి, వాళ్ళ మిస్సెస్ మీరాభి, వీళ్ళందరూ కూడా ఆయన ఆశీస్సులుండి ఈ హోటల్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ అన్నీ కూడా ఆయన పేరు మస్తాన్ హోటల్ అంటే తెలియని వాళ్ళు లేరు. కాబట్టి ఆ విధంగా మంచి పేరు సంపాదించి ఆ బిరుదుని కొడుకు ఇచ్చాడు. కాబట్టి కొడుకు కూడా దాన్ని నిలుపుకుంటూ ఆయన ఎంసీఏ చేసి కూడా ఈ వ్యాపారంలో 10 మంది కుటుంబాలు మంచి వర్క్ కల్పిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి వారికి ఎల్లకాలం ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. నూరు భాష ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు, మస్తాన్ హోటలు ప్రకాశం జిల్లాలో నెయ్యి, ఇడ్లీ, దోశ ఫేమస్ ఉన్న మస్తాన్ హోటల్ అనేది రాజకీయ నాయకుల నుంచి ప్రతి ఒక్కరికి సుపరిచితుడే. ఆ మస్తాన్ గారి 23వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు మేరావలి ఆధ్వర్యంలో ఇవాళ శివం శరణాలలోని వృద్ధులకి పండ్లు, కాయలు పంపిణీతో పాటు పౌష్టికారమైన భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలో అనాథలు, యాచకులతో పాటు ప్రభుత్వ వైద్యశాలలో పేదలందరికీ కూడా 300 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ అయిపోయినామంటే అందరూ మర్చిపోయి ఈ రోజుల్లో 23 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న పేరు మీద ప్రతి వర్ధంతికి సేవా కార్యక్రమాల ద్వారా మేరావలి పేదలకి ఆర్థికంగా అండగా ఉండి సేవ చేయడం అనేది మానవత్వంతో కూడా గొప్ప పని. 10 మందికి ఆదర్శంగా మేరావలి నిలిచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మస్తాన్ గారికి శివం ఫౌండేషన్ తరపున వాళ్ళ అభిమానులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నివాళులర్పించి సేవా కార్యక్రమం ద్వారా పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి ఆయనకి స్మరించుకోవడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ షేక్ మస్తాన్ గారి 23వ వర్ధంతి ఈరోజు. ఆయన వర్ధంతి సందర్భంగా శివం శరణాలయంలో మరియు శివం నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా ఈరోజు యాచకులకి, అనాథలకి 300 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. వారి దయాహృదయానికి శివం ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు మస్తాన్ రావు గారి పేరట గత 5 సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ ద్వారా అన్నదానానికి సహకరిస్తున్నారు. వారిని ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ మస్తాన్ రావు గారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.